లాస్ట్ ఇయర్ అమ్మాయికి పెళ్ళైంది. ఆ, అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు, డివోర్స్ కావాలి అతను అడుగుతున్నాడు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మ్యారేజ్ టైమింగ్ చేస్తున్నప్పుడు ఎలా చూడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. నేను అనుకోకుండా బ్రౌజ్ చేస్తూ ఉంటే కోరాలో కనిపించింది 31/12/1990, డిసెంబర్ 31/1990, 00:30 హర్యానా. సారీ, 5. అచ్చా, ఇది ఎవరో నాకు తెలీదు, జస్ట్ వచ్చింది అంతే. ఓకే, కోరాలో వచ్చింది ఇన్ఫర్మేషన్, నేనేం రిప్లై కూడా ఏం చేయలేదు. అనుకోకుండా కనిపిస్తే ఇది ఎందుకో బాగుంది అనిపించింది, మాట్లాడడం బాగుంటుంది. అంటే మన టీం మెంబర్ ఒక ఆవిడ కామెంట్ చేశారు, టైం కరెక్షన్ చెయ్యాలి, 12:33 AM చేస్తే మ్యారేజ్ టైమింగ్ మ్యాచ్ అవుతుంది అని. నేను అన్నాను, టైం కరెక్షన్ చేయవలసిన అవసరం లేదు, చెయ్యవద్దు, చెయ్యకూడదు అని చెప్పాను. ఆ, కారణం ఏంటి అంటే చూడండి, ఓకే, ఎవరికైతే ఇది కొత్తగా వస్తున్నారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నేను ఒక ఆర్టికల్ చేశాను, టైమింగ్ మ్యారేజ్ అని. మన వెబ్సైట్ లోకి వెళ్ళండి, కింద కనిపిస్తుంది freevedicastrol.com అని, కిందనే యూట్యూబ్ లో చూసే వాళ్ళకి కనిపిస్తుంది. ఆ, దీంట్లో చూడండి, అది క్లిక్ చేసి స్టడీలోకి రండి. మీరు ఈవెన్ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇది స్టడీలోకి వచ్చి నవాంశాలో టైమింగ్ మ్యారేజ్ అని ఉంది. ఈ టైమింగ్ మ్యారేజ్ తీసుకోండి. టైమింగ్ మ్యారేజ్ ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. దీనికి సంబంధించిన వీడియోస్ తెలుగులో చేశాను. ఇగో వింశోత్తరిలో పెళ్లి దశ, చాలా వీడియోలు చేశాను తెలుగులో. ఇంకా కూడా కొన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లో. ఇది చూడండి. విషయానికి వస్తే ఏంటి అంటే, లగ్నాత్తు చంద్రుడు ఎక్కడున్నాడు అన్న దాన్ని బట్టి వింశోత్తరి దశను నిర్ణయించాలి నవాంశం చూసేటప్పుడు. ఓకే, నవాంశ చూస్తున్నాము అంటే వింశోత్తరి దశ వేరియేషన్ వాడి చేయడమే సరిగ్గా సరిపోతుంది. ఓకే, మిగిలినప్పుడు మాత్రం వింశోత్తరి దశ వేరియేషన్ అక్కర్లేదు. సరే, ఇప్పుడు ఆ, రాజ్యంలో చంద్రుడు ఉన్నాడు 10వ ఇంట్లో, కనుక వింశోత్తరి జన్మదశ తీసుకుంటే చాలు. వింశోత్తరి జన్మతార తీసుకుంటున్నాను, వింశోత్తరి సెట్ చేసుకోండి. ఓకే, ల్యాప్టాప్ యూజ్ చేసుకోండి. ల్యాప్టాప్ లేని వాళ్ళు జ్యోతిష యాప్ అని ఉంది, దాంట్లో కూడా వేరియేషన్స్ వస్తున్నాయి. ఓకే, దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. దశ సెట్ చేసినప్పుడు వింశోత్తరి జన్మతార, వింశోత్తరి ఉత్పన్న తార, వింశోత్తరి క్షేమతార, వింశోత్తరి ఆధాన తార ఉన్నాయి. ఇవి ఎలా చెయ్యాలి అన్నది నేను ఈ ఆర్టికల్లో నేర్పించున్నాను, దీంట్లోకి వెళ్ళి చూడండి. ఓకే, ఈ కిందనున్న వీడియోస్ చదవండి. ఎప్పుడు ఏ దశ సెలెక్ట్ చేసుకోవాలి అది మళ్ళీ మళ్ళీ చెప్పడం లేదు. ఇప్పుడైతే జన్మతార సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కనుక. సరే, పెళ్లి అమ్మాయి ఎప్పుడైందంది, లాస్ట్ ఇయర్ మేలో అయ్యిందని చెప్పింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చూడడం లేదు, ఒక్కసారి నక్షత్రాలు ఒకటి రెండు చూద్దాం. చూడండి, ఆ సప్తమాన్ని చూడండి. సప్తమం కస్పు, అదే స్ఫుట ఉత్తరాభాద్రలో ఉంటుంది. సప్తమాధిపతి గురువు ఆశ్లేషలో ఉన్నాడు. కేతువుతో కలిసి ఉన్నాడు, కేతువు పుష్యమిలో ఉన్నాడు. డిస్పోజిటర్ చూడండి, మృగశిరలో ఉన్నాడు. ఓకే, సో మృగశిరలో చాలా చాలా సంబంధాలు పెళ్లికి ముందు రిజెక్ట్ చేయవచ్చు, లేదా పెళ్ళైన కొత్తలోనే రిజెక్ట్ చేయబడవచ్చు మనిషితో. కానీ ఇక్కడికి కన్ఫర్మ్ చేయలేము. నిజానికి నన్ను అడిగితే ఇక్కడ ఈ కేతు యొక్క సంబంధం, ఈ పుష్యమిలో ఉన్న కేతువు సప్తమాధిపతి రెట్రోగ్రెషన్. ఓకే, సప్తమాధిపతి ఉచ్చులో ఉండడం దయచేసి సంకల్ కొట్టుకోవద్దు. సప్తమాధిపతి వక్రించి ఉండడం అంత మంచి విషయం కాదు.
సప్తమాధిపతి వక్రించి ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను ప్లానెట్స్ నేర్పించినప్పుడు, గ్రహాలు నేర్పించినప్పుడు ఇంకోసారి చెప్తాను, కానీ క్లుప్తంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వక్రించిన గ్రహం ఇప్పుడు చిన్నపిల్లాడి చేతికి పెన్సిల్ ఇచ్చాం అనుకోండి, పెన్నుతో రాస్తున్నాం మనం. పెన్తో రాస్తుంటే తప్పొస్తే ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళి కొట్టేసి మళ్ళీ రాస్తాం. వక్రించిన గ్రహం ఇంచుమించుగా ఇది చేస్తుంది. ఏది చేసినా సరే పర్ఫెక్షన్ కావాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పర్ఫెక్షన్ లేనప్పుడు ఆహ్, ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా సరే వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అంతే. అంతేకాని సప్తమాధిపతి వక్రించి ఉన్నాడు అనగానే వెంటనే వెళ్ళిపోయి ఏదో డివోర్స్ వస్తుందనే ఉద్దేశంలో ఉండకండి. ఇది ఒక పాయింట్, దీన్ని పక్కన పెట్టుకోండి. దాంతో పాటు కేతువు పుష్యంలో ఉన్నాడు. పుష్యమి నక్షత్రంకి వెళ్లి చదవండి. పుష్యమి నక్షత్రంలో మ్యారేజ్ అంతగా బాగులేదు. ఓకే. అది ఒక విషయాన్ని గమనించండి. కొంతమంది అనుకుంటారు ఏదో సప్తమాధిపతితో కేతు కలిసి ఉన్నాడు అందుకే డివోర్స్ వస్తుంది అని. అది కూడా చాలా స్పీడ్‌గా చెప్పేసే ప్రిడిక్షన్. అలాంటివి అంత సులువుగా పనిచేయవు. సప్తమాధిపతి కేతువుతో ఉన్నా కూడా బ్రహ్మాండంగా కాపురం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. కనుక అంత ఏమంటారు, అంత స్పీడ్ అయిపోయి చేయకండి ప్రిడిక్షన్స్. ఖచ్చితంగా నవాంశ చూడండి. చూడకుండా మాత్రం వివాహం యొక్క ప్రిడిక్షన్ కంప్లీట్ చెయ్యవద్దు. ఓకే. సో ఇక్కడ మనకేం తెలిసింది అంటే రాశి చక్రంలో ఈ గురువు వక్రించి ఉన్నాడు ఒకటి, కేతువుతో కలిసి ఉన్నాడు ఒకటి, తర్వాత డిస్పోజిటర్ అయిన చంద్రుడు మృగశిరలో ఉన్నాడు. నిజానికి మృగశిరలో ఏమంత పెద్ద ప్రమాదం ఏం లేదు నిజానికి మాట్లాడుకుంటే. కాకపోతే మృగశిరలో కాన్స్టెంట్ గా పరిగెడుతున్నాడు మనిషి. ఆగకుండా ఉంటాడు. ఎందుకంటే సోమస్యే అన్వకాని అని ఉంటుంది. చంద్రుడు చూడండి, ఆగకుండా తిరుగుతున్న గ్రహంలో ఫస్ట్ చంద్రుడు ఉంటాడు. స్పీడ్ గా పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉన్నవాడికి ఆశ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది కాదు మరోటి, ఇది కాదు మరోటి అన్న ఆశ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే సప్తమాధిపతి మృగశిర అంటే డిస్పోజిటర్ మృగశిరలో ఉన్న వాళ్ళు నేను చూసినంత వరకు ఎక్కువ సంబంధాలు రిజెక్ట్ చేయడం, లేదా ఎక్కువ సంబంధాలు రిజెక్ట్ అవ్వబడడం. చాలా సంబంధాలు చూస్తే కానీ అవ్వకపోవడం పెళ్లి, లేదా చాలా సంబంధాలు చూస్తే కానీ వీరికే నచ్చకపోవడం అవతలి వ్యక్తి. రెండు కనిపించవచ్చు. కానీ నవాంశ చూసిన తర్వాత సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి. నవాంశ చూడండి. నవాంశలో లగ్నాధిపతి శుక్రుడు. ఓకే. షష్టమాది 6వ ఇంటి వాడు కూడా శుక్రుడు. ఇప్పుడు 8వ ఇంటి వాడు గురువు. 8వ ఇంటి గురువుతోని లగ్నాధిపతి కలిసి ఉన్నాడు. ఇప్పుడు 6 ఇంటి అధిపతి, 8వ ఇంటి అధిపతి, 1వ ఇంటి అధిపతి కలిసిపోయి ఉన్నట్టు లెక్క. 11వ ఇంటి అధిపతితో కలిపి. ఒకటి అది. దానికి వెళ్ళడానికి ముందు మనం మరోటి చూడవలసింది ఏంటి అంటే రాశి తుల్య నవాంశం మనం చూస్తాం. యాక్చువల్‌గా ఇది చెప్పడానికి ముందు నేను రాశి తుల్య నవాంశ చూడాలి. ఒకవేళ అది బావుంటే ఇది వర్తించదు. ఇప్పుడు చెప్పిన ప్రిడిక్షన్ నవాంశ లగ్నం నుంచి చెప్పింది వర్తించదు. ముందు రాశి తుల్య నవాంశ చూడండి. రాశి తుల్య నవాంశ ఎలా ఉందో చూడండి. రాశి తుల్య నవాంశ మీరు కన్యా లగ్నాన్ని తీసుకుంటే లగ్నాధిపతి అష్టమంలో వక్రించి ఉంటాడు. ఓకే. రాశి తుల్య నవాంశలో ఏం చేస్తాము అంటే రాశి చక్రంలో ఉన్న లగ్నాన్ని యథాతథంగా నవాంశలో తీసుకొని చూస్తాం. చూసినప్పుడు రాశి తుల్య నవాంశలో ఇబ్బంది ఉంది అనిపిస్తేనే మీరు నవాంశలో కన్ఫర్మ్ చేయండి. అంతేకాని చాలా మంది ఇప్పుడు మన స్టూడెంట్స్ లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే రాశి తుల్యాన్ని చూడకుండా తిన్నగా వస్తున్నారు. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు అంటున్నారు, ఏదో ఇబ్బంది ఉందంటున్నారు. అలా ఉండకపోవచ్చు. 90% లేకపోతే 50-50 ఉంటుంది. ఓకే. 50% ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే రాశి తుల్య నవాంశలో బాగుండి, రాశి తుల్య నవాంశలో బాగుండి నవాంశలో మాత్రమే ఇబ్బంది ఉంది అంటే ఇప్పుడు చూపించినట్టు లగ్నాధిపతి అష్టమం, లేదా లగ్నాష్టమ అధిపతులు కలిసిపోవడం, ఇలాంటి వాటికి రకరకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక్క ప్రిడిక్షన్ ఏంటి అంటే మొదట్లో కొంత అంత సఖ్యత లేకపోవడం, మొదటి సంవత్సరంలో 6 నెలల్లో అంత సఖ్యత లేకపోవడం, పోను పోను పెరగడం కూడా కనిపించవచ్చు ఉత్త నవాంశలో ఉంటే. కానీ నవాంశ నుంచి చూడడానికి ముందు ఖచ్చితంగా రాశి తుల్య నవాంశని చూడండి. ఎలా ఉన్నాడో చూడండి. రాశి తుల్య నవాంశలో లగ్న సప్తమాధిపతుల యొక్క ప్లేస్మెంట్ చూడండి. రాశి తుల్య నవాంశలో చూస్తున్నప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నాడు, ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, సప్తమ ద్వితీయాధిపతులు కలిసి ఉన్నారు. ఇది మంచి యోగం కాదు. ఎప్పుడు చెప్తున్నదే ఇది. సప్తమ ద్వితీయాధిపతులు కలిసి ఉండకూడదు. లగ్న ద్వితీయాధిపతులు కలిసి ఉండకూడదు. మిగిలినవి ఏమున్నా సరే పెద్దగా ప్రమాదం లేదు.
ద్వితీయము అంటే రెండో పీల్డ్. ఓకే, సో లగ్నాధిపతిని చూస్తే అష్టమంలో ఉన్నాడు, సప్తమాధిపతిని చూస్తే ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, ఇది కూడా అంత మంచి యోగంగా కనిపించడం లేదు. ఇప్పుడు నవాంశ నుంచి మళ్ళీ కన్ఫర్మేషన్ చూడండి. లగ్నాత్తు చూసినప్పుడు, నవాంశ లగ్నాత్తు చూసినప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, ఇది ఖచ్చితంగా డివోర్స్ తెప్పించే యోగము. ఆ ఏమంటారు, మీకు దశ కూడా అలాంటి దశే వస్తుంది. ఎప్పుడైతే సంవత్సరంలో విడిపోతారు అని అనిపిస్తుందో వాళ్ళ దశ కూడా అలాంటి దశలోనే వెళ్ళవుతుంది. చూడండి, గురు దశ నడుస్తుంది, గురు అష్టమాధిపతి యొక్క దశలోనే వెళ్ళి అయింది. నేను ఇది చెప్పడానికే ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఎవరికైనా క్వశ్చన్ గట్రా ఉంటే అడగచ్చు. అంటే ఇంకా చూడడానికి చెప్పడానికి చాలా ఉంది, హోరోస్కోప్స్ చాలా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్దాం. క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. సార్ ఇందులో ఫోర్త్ హౌస్ లో కేతు ఉంది. సో ఫోర్త్ హౌస్ కూడా ఇంపార్టెంటా సార్? ఫోర్త్ హౌస్ ఇంపార్టెంట్. నవాంశ మీద చేసాం కదా వీడియోస్, 4వ ఇంటి అధిపతి గురించి. ఫోర్త్ హౌస్ కూడా ఇంపార్టెంట్. ఇంకోసారి మళ్ళీ కవర్ చేస్తాం ఫోర్త్ హౌస్ గురించి. అడుగమ్మా, అడుగు. అంటే అంత ఐడియా లేదు, ఒకసారి ఏమైనా పాయింట్స్ ఏమైనా చెప్తారా అనేసి సార్. ఫోర్త్ హౌస్ మీద పెద్ద వీడియో చేశాను, 2 వీడియోస్ చేసి ఉంటాను. ఫోర్త్ హౌస్ ఎందుకు చూస్తాము అంటే సంసార సుఖము ఎంత అనుభవిస్తున్నారు, ఎందుకంటే చతుర్థం సుఖానికి సంబంధించింది. ఫోర్త్ హౌస్ మీద అఫ్లిక్షన్స్, 4వ ఇంట్లో ఇబ్బందులు ఉంటే, ఒకటి భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండడం, లేదా విడాకులు తీసుకోవడం, లేదా చనిపోవడం, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఒక వాడు భర్త, ఈవిడ ఇక్కడ ఇండియాలో ఉంది, లేకపోతే ఆవిడ అమెరికాలో ఉంది, ఇద్దరు వేరే వేరే దేశాల్లో కూడా ఉన్నారు. ఓకే, అలా ఉన్నా కూడా మీకు ఈ ఇబ్బంది కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ కావాల్సిన ప్లానెట్స్ ఏంటి అంటే మంచి ప్లానెట్స్ ఉండాలి. గురువు, శుక్రుడు, బుధుడు. ఓకే, ఏవి లేకపోతే మరీ మంచిది. అడగండి ఇంకెవరు క్వశ్చన్. ఇది ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ సార్. మార్స్ ఆస్పెక్ట్ చేస్తుంది, రాహు ఆస్పెక్ట్ చేస్తుంది. కొందరు ఆస్పెక్ట్స్ చూడడం లేదు నవాంశలో, నేను చూస్తున్నాను. ఓకే, సో ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్, కానీ లాస్ట్ లో చూస్తా కన్ఫర్మేషన్ కోసం. ఓకే సార్, కేతు గురుదశ అవుతుంది అన్నారు. కేతు అన్నారు, కంప్లీట్ చేసి. కేతు సన్ తోని కలిసి సన్ ఇంట్లోనే ఉన్నారు కదా. జనరల్ గా షాడో ప్లానెట్స్ ఏ ప్లానెట్ తో ఉంటే ఆ ప్లానెట్ కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్తారు కదా సార్. సో ఫోర్త్ లో ఇప్పుడు కేతు ఉన్న సన్ తో ఉన్నందువల్ల లేదమ్మా, చాలా సింపుల్. చూడండి, నవాంశలో కన్ఫ్యూజన్ తావులేదు. ఓకే, నవాంశలో చాలా సింపుల్ రూల్స్ ఉంటాయి. నవాంశలో సౌమ్య గ్రహాలు చతుర్థంలో ఉండాలి. నైసర్గిక సౌమ్య గ్రహాలు అంటే న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్స్ ఉండాలి. క్రూర గ్రహాలు, పాప గ్రహాలు చతుర్థంలో ఉంటే చతుర్థాన్ని పాడు చేస్తాయి. అంతే సింపుల్. మీ ఇంట్లో కేతు, స్వక్షేత్రం ఇవేం అక్కర్లేదు. ఓకే, సింపుల్. రాశి అది ఏం అప్లై చేయదు. కంప్లీట్ ఫోర్త్ హౌస్ శుద్ధి ఉంటే బ్రహ్మాండంగా ఉంది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే బుధ, గుర, శుక్రులు పర్వాలేదు, కానీ మిగిలినవన్నీ చూడాలి. ఫోర్త్ హౌస్ చాలా లాస్ట్ ఆప్షన్, అంతేగాని ఫోర్త్ హౌస్ చూసుకుని డిటర్మినేషన్ కాదు. ఓకే, ఇంకోటి సార్, ఇప్పుడు జూపిటర్ వీనస్ కలిసినందువల్ల రాశి తుల్య నవాంశ నుంచి ఇట్స్ నాట్ ఎ గుడ్ పొజిషన్ అనుకున్నాం కదా సార్. ఒకవేళ ఇది కంజాయిన్ అవ్వకుండా ఇఫ్ వీనస్ అండ్ జూపిటర్ వర్ మ్యూచువల్లీ ఆస్పెక్టింగ్ ఈచ్ అదర్, అప్పుడు కూడా ఇదే రిజల్ట్ ఉంటుందా? ఏం సార్? అప్పుడు కూడా ఇదే రిజల్ట్ ఉంటుంది. ఓకే ఓకే. రెండో ఇంటి అధిపతికి ఏ రకంగాను మొదటి 7 ఇళ్లకి సంబంధం లేకుండా ఉంటే క్లీన్ గా ఉన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు సిక్స్త్ లార్డ్ కంటిన్యూ చేయండి. సార్, సిక్స్త్ లార్డ్ ఇప్పుడు ఈ నవాంశ లగ్నం వృషభం అయింది కదా సార్.
ఈ సిక్స్త్ లార్డ్ ఎయిత్ లార్డ్ కలిపి ఎయిత్ లో ఉన్నాడు. 6-8 కూడా రన్ అయినప్పుడు విడాకుల గురించి మ్యారేజ్ అవుతున్నట్టు చెప్పినట్టు గుర్తు సార్. అది అవును విడాకుల గురించే పెళ్ళి అవుతుంది. పెళ్లి అవుతుందని చెప్పారు. అవును సార్. కనుకనే ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని లాస్ట్ ఇయర్ వెంటనే విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయింది. ఎందుకంటే 6-8 కలిసిపోయి ఉన్నాయి, లగ్నంతో కూడా కలిసిపోయింది కాబట్టి. అవును, సార్. ఆమె దానికే ఇది ఓపెన్ ఇది చూపిస్తున్నాను. ఓకే ఎందుకంటే సార్. అమ్మాయి ఏం రాసింది, అవుట్ ఆఫ్ ది బ్లూ నాకు అసలు తెలియదు ఎలాగ జరిగిందో ఇది, నేను బానే ఉన్నాను అనుకుంటున్నాను, సడన్ గా నాకు డివోర్స్ అడుగుతున్నాడు, స్ట్రాంగ్లీ ఐ వాంట్ టు స్టే విత్ హిమ్ అని అంటూ. అంటే హ్యూజ్ ప్రాబ్లం అని కూడా రాసింది కదా సార్ ఆవిడ. ఏముంది హ్యూజ్ ప్రాబ్లమ్? ఏం రాయలేదు. సడన్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ విత్ ఇన్ ఫ్యూ డేస్ హ్యూజ్ ప్రాబ్లమ్ అరోజ్ అండ్ హీ వాంట్స్ టు డివోర్స్ అని రాసింది. అంటే ఏదో జరిగింది అందువల్ల. ఏం జరగల అతనికి డివోర్స్ కావాలి. అమ్మాయి పర్ఫెక్షన్ ఇప్పుడు అది D1 లో చూసి చెప్పొచ్చు. ఏం కావాలి అతనికి అంటే పర్ఫెక్షన్ కావాలి. సప్తమాధిపతి రెట్రోగ్రెషన్ లో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు, అతనికి పర్ఫెక్షన్ కావాలి. నాకు పర్ఫెక్ట్ వైఫ్ కావాలి. సో ఏదో 1, 2, 3 చిన్న తప్పులు ఉన్నాయి, అవి కూడా మన్నించడు. ఇప్పుడు D1 లోని శుక్రుడు వచ్చి అదే తిథి లార్డ్ అయ్యుండి దగ్ధ రాశిలో ఉన్నారు. అది కూడా దగ్ధరాశులు చూసారా? ఓకే, ఏం చూసారు దగ్ధరాశులు ఏంటి? నేను నోట్స్ లో రాసుకున్నాను. ఇది చతుర్దశి కాబట్టి అన్ని డ్యూయల్ సైన్స్ దగ్ధ రాశి. చతుర్దశి కాబట్టి అన్ని డ్యూయల్ సైన్స్. ఓకే, సో వీనస్ మళ్ళీ తిథి లార్డ్ అయ్యారు. ఆ తిథి లార్డ్ వెళ్ళి దగ్ధ రాశిలోనే ఉన్నారు. అలాంగ్ విత్ లగ్న లార్డ్ అతను మళ్ళీ దగ్ధ రాశిలో పడ్డాడు. తిథి లార్డ్ తో పడ్డారు. అందువల్ల కూడా అంటే నాకు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నా అంటే, ఇది చార్ట్ చూసినప్పుడు మెర్క్యూరీ వచ్చి రెట్రోగ్రేడ్ అయ్యి దగ్ధ రాశిలో ఉండి మళ్ళీ గండాంతలో ఉన్నారు లగ్న లార్డ్. అది అన్సెటిల్డ్ మైండ్ అన్నట్టుగా నా ఇంటర్ప్రిటేషన్ సార్. అది కరెక్టేనా? లైక్ ఫర్ ద కాకపోతే 1°14' ఉంది, పర్వాలేదు. 1°14' ఉంది. ఎందుకంటే 50 నిమిషాల లోపల ఉంటే అన్సెటిల్డ్ మైండ్ లేకపోతే హెల్త్ ఇష్యూ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఏదైనా ఉండే అవకాశం ఉంది. కానీ 1°14' కూడా ఏమంత గొప్ప విషయం కాదు. అక్కడ కూడా ఇబ్బంది ఉండొచ్చు, ముఖ్యంగా లగ్నాధిపతి అయినప్పుడు. ఓకే, అందరికీ కాదు. ఇప్పుడు ఈ 1°14' లో నీకు కొన్ని వందల మంది పుట్టుంటారు, లగ్నం తిరుగుతూనే ఉంటుంది కదా, ఆగదు. ఓకే, లగ్నానికి సంబంధము, లగ్నాధిపతి డిస్పోజిట్ అయినప్పుడు మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. అది అదే అది అదే అది వక్రించున్నాడు. కొంత అన్సెటిల్డ్ మైండ్ అది దగ్ధ రాశిలో ఉన్నందువల్ల ఈమెకి ఫియర్స్ కానీ అండ్ మళ్ళీ 12th హౌస్ లార్డ్ తో కలిసి ఉన్నారు. సో అవేం మాట్లాడట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అవేమి నేర్పించలేదు, అవన్నీ పనిచేయవు. ఓకే, 12th హౌస్ లార్డ్ 7th హౌస్ లార్డ్ అవేమి పనిచేయవు. డోంట్ ఈవెన్ బాదర్, అసలు దాని గురించి ఆలోచించవద్దు. 7వ ఇంటి అధిపతి 12లో ఉన్నాడు, అవేం ఆలోచిస్తా. 7వ ఇంటి అధిపతి 2లో ఉన్నాడా, అప్పుడు మాత్రం కొంచెం ఆలోచించండి, అమ్మో ఇది ప్రమాదంగా ఉంది. ఓకే, 7th హౌస్ కి 7వ ఇంటికి 2వ ఇల్లు లేదా 1వ ఇంటికి 2వ ఇల్లు మాత్రమే ప్రమాదం. కారణం ఏంటి అంటే లగ్నాత్తు 2వ ఇల్లు సప్తమాత్తు అష్టమం అవుతుంది. సప్తమం పెళ్లి అయితే సప్తమం యొక్క అష్టమం దాని యొక్క చావు. పెళ్లి చావు అంటే పెళ్లి నుంచి విముక్తి. పెళ్లి నుంచి విముక్తి ఒకటే భర్త వెళ్ళిపోవడం కావచ్చు, డివోర్స్ కావచ్చు, లేదా దూరం వెళ్ళిపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే 2వ ఇంటికి పనికిరాదని చెప్పేది, అంతే, అంతకు మించి ఇంకేది. ఇప్పుడు ఈ దగ్ధ రాశి వల్ల కూడా విడాకులు. దగ్ధరాశి వల్ల విడాకు కాదు, పొరపాటు. దగ్ధరాశుల వల్ల మళ్ళీ చెప్పాను, లాస్ట్ టైం చెప్పాను చూడండి. దగ్ధరాశి వల్ల ఇబ్బంది ఏంటి అంటే మనిషి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేడు మనుషులతో సులువుగా, నలుగురితో సులువుగా కలవలేడు, గొడవ వస్తే దాన్ని రిజాల్వ్ చేసుకోలేడు. గొడవ వచ్చింది ఎవరితోనో, ఆ గొడవని జాగ్రత్తగా కొంతమంది గొడవ పడతారు కానీ మళ్ళా కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. దగ్ధరాశుల్లో ఉన్న వాళ్ళు ఏమిటి అంటే ఆ గొడవ పడ్డ తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి అవతలి వారు చేసిన తప్పుల్ని వల్లె వేసుకుంటారు తప్ప చేయవలసింది ఏంటి? సరే గొడవ జరిగిపోయింది, ఎవరో ఒకరు తగ్గాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా. దగ్ధరాశిలో ఉన్నది కాంప్రమైజ్ లో కాదు, అది ఇబ్బంది.
ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కన్ఫ్రంట్ అవుతారు అనుకోండి, ఇద్దరిని కూర్చోబెడతారు, ఏ పెద్ద మనిషిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఈవిడ ఏమంటుందంటే నా వల్ల జరిగిన తప్పు ఏంటో చెప్పమని. అతను ఏదో చెప్తాడు కదా తప్పు ఇది అని, అది తప్పు ఎలా అవుతుందని జస్టిఫై చేస్తూ ఉంటాడు. ఓకే, దానివల్ల ఇంకా ఇరిటేషన్ కి ఫీల్ అవుతాడు అవతల వ్యక్తి. ఇప్పుడు సప్తమాధిపతి వక్రించున్నాడు. ఓకే సార్. ఇంకొక పాయింట్ సార్, అంటే అది ఎందుకు జరిగింది అనేది ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అంటే చెప్పచ్చా సార్? లైక్ చెప్పండి, మహా అయితే ఏమన్నా తప్పు అంటాం, అంతకని రాహు సాటర్న్ D1 లోని రాహు సాటర్న్ వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఉన్నారు. అండ్ 5th హౌస్ లో ఉన్నారు. బహుశా అంటే అండ్ నవాంశలోకి వచ్చేసరికి 7th హౌస్ ఇస్ హెమ్ బిట్వీన్ 2 మాలిఫిక్స్ అక్కడ. అది ఈ రీజన్స్ వల్ల లైక్ అండ్ అదే జూపిటర్ రెట్రోగ్రేడ్ అయ్యి ఆశ్లేషలో ఉండడం వల్ల హస్బెండ్ పర్ఫెక్షన్ కోరుకోవడం. ఆఫ్టర్ మ్యారేజ్ హీ మైట్ హ్యావ్ హర్డ్ ఎనీథింగ్. తెలుగులో చెప్పండి, తెలుగు క్లాస్. అదే పెళ్లి తర్వాత హస్బెండ్ కి ఈ అంటే లైక్ 5th హౌస్ రిలేటెడ్ కారణాలు వైఫ్ కనిపించినందువల్ల అతనికి అండ్ కొంత మూన్ కూడా నవాంశలో 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఈవిడకి గాని అతనికి గాని అనుమానాలు ఉండే అవకాశం ఉంటుంది అనేది విపి గోయల్ సార్ ప్రకారం నవాంశ చక్రంలో చెప్పారు సార్ అది. సో పైగా 7th హౌస్ జనరల్ గా పాపులతో హెమ్మై ఉన్నప్పుడు విడాకులుకి జరుగుతాయి. ఒక నిమిషం, మీరు చెప్పినంత బానే ఉంది. ఒక్కటే పాయింట్ ఏంటంటే అనుమానం కలగడానికి 6వ ఇంట్లో చంద్రుడు అన్ని చోట్ల సరిపోదు. ఓకే, ముఖ్యంగా నవాంశ చూస్తున్నప్పుడు 10 సార్లు చెప్పాను ఇంతకు ముందు కూడా, నవాంశ చూస్తున్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడో చూడండి. ఓకే, అది ఇంపార్టెంట్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రాశి కనుక సాత్విక రాశి అయి ఉన్నది. సాత్విక రాశులు రవి, చంద్ర, శుక్ర, గుర, బుధుల రాశులు సాత్విక రాశులు. ఓకే, చాలా వరకు విషయం అక్కడ పడిపోతుంది, అక్కడి నుంచి రాదు. ఓకే, చాలా వరకు ఇష్యూస్ అక్కడి నుంచి రావు. ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే కుజ ఫలితాల నుంచి, శని ఫలితాల నుంచే వస్తాయి నవాంశలు. ఓకే, చాలా విషయాలు. లేదా అప్పుడు చూడండి అష్టమ షష్టమ వ్యయాధిపతులు అప్పుడు చూడండి, 6, 8, 12 అప్పుడు చూడండి. ఓకే సార్ అంటే ఇక్కడ అనుమానం ఉండే అవకాశం లేదంటారా సార్? మూన్ 6th లో ఉన్నందువల్ల, సాత్విక రాశి అయినందువల్ల లేదు, అనుమానం ఉండే అవకాశం లేదు. ప్రాబ్లం ఇంకేదో ఉంది, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఓకే సార్ యాక్చువల్గా ఒకళ్ళు సత్యరావు కంప్లీట్ సార్ దగ్ధరాశులు 6, 8, 12 ఉంటే అవి యోగిస్తాయి కదా సార్. యాక్చువల్గా మీరు చెప్పినట్టు దగ్ధరాశుల పాయింట్ ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు సార్. 6, 8, 12, 6, 8, 6 లేకపోతే ఈ సప్తమాధిపతి రెండో సంబంధం క్లియర్ పిక్చర్ తెలిసిపోతుంది మనకి, విడాకులు డైవర్స్ అంతే. అదబ్బా సత్యరావు, ఎక్కడ చూస్తున్నారు మీరు? రాశిలో దగ్ధరాశులు ద్విస్వభావ రాశులు దగ్ధరాశులు అయ్యాయి, చతుర్దశి కదా. అవును సార్, అవును సార్, అయ్యింది సార్. లగ్న చతుర్థ సప్తమ రాజ్యాలు, మళ్ళా వ్యయం ఎక్కడి నుంచి వచ్చింది? కాదు సార్, అవి జనరల్గా అంటే అవి యోగిస్తాయి కదా సార్. యాక్చువల్గా దగ్ధరాశిలో దాంట్లో పడితే 8లో కానీ 6లో పడితే యోగిస్తాయి అంటారు కదా. అవును, ఇప్పుడు పడలే కదా. అవును సార్, అవును అవును. యాక్చువల్గా చూడండి, యోగించడం ఎలాగో ఇప్పుడు దీంట్లో కూడా మీకు చాలా యోగాలు ఉన్నాయి, అవే నేను డిస్కస్ చేయట్లేదు. ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు ఎప్పుడు ఇష్టమైన మాట ఏంటంటే త్రాసు ఉంది కదా, తుల కదా, నా లగ్నం తుల, పెద్ద త్రాస్ లో చూసుకుంటాను. జీవితంలో అన్ని వైపులది సమానంగా ఉండాలి. అంతేకాని మా వాడండి 500 కోట్లు సంపాదించాడండి కానీ 500 మందితో పెళ్లి అయిందంటే ఏం బాగుంటుంది? బాగోదు కదా. అది అన్ని సరి సమానంగా. ఈ డైవర్స్ కి మామూలుగా నవాంశలో చూస్తే ఈ 6, 8 సంబంధం వచ్చింది కాబట్టి ఈ డైవర్స్ కి మ్యారేజ్ అయింది, అందుకే డైవర్స్ అయిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు కదా సార్ అంటున్నా. అవును అవును అవును, అంటే ఆవిడ కారణాలు వెతుకుతున్నారు, ఆవిడ ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే సార్. సార్ ఓకే సార్. ఓకే సార్, ఇందాక 2nd హౌస్ 7th హౌస్ కనెక్షన్ ఉంటే ప్రాబ్లం అని చెప్పారు కదా సార్.
అప్పుడు యాక్చువల్లీ మేష లగ్నానికి తుల లగ్నానికి సెకండ్ అండ్ సెవెంత్ హౌస్ లార్డ్లు ఒకలే అవుతారు కదా సార్, అక్కడ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒక కుజుడు సప్తమంలో ఉన్నాడు, మేషంలో తులైంది, ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు, అనుమానించండి, కాసేపు ఆగండి, నవాంశలో చూడండి. నవాంశలో ఏంటంటే శుక్రుడు కుజుడు ఎలా ఉన్నారో చూడండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పరస్పరం. ఓకే, ఓకే. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, బాగున్నారు, సమసప్తకాల్లో ఉన్నారు, కలిసి ఉన్నారు, బాగుంది. అలా కాదు, షష్టాష్టమాల్లో ఉన్నారు, నవాంశలో కూడా పొజిషన్స్ బాగాలేవు, నవాంశ లగ్నాత్తు కూడా పొజిషన్స్ బాగాలేవు, అప్పుడు ప్రాబ్లం ఉంది. అంటే సెకండ్ లార్డ్ సెవెంత్ లార్డ్ ఒక్కడే అవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా సార్? ఏం లేదు. ఓకే సార్, ఇందాక ఆ దశ కూడా సపోర్ట్ చేయాలన్నప్పుడు జూపిటర్ దశ అవుతుందంటే D1 ప్రకారం జూపిటర్ 4th, 7th హౌస్ అండ్ 11th లో ఉన్నారు కదా సార్. వింశోత్తరి దశ అలా చూడరు. వింశోత్తరి దశ నవాంశాన్ని చూడడం కోసమే తయారు చేశారు. ఓకే, ఇది చెప్పగానే చాలా మంది పడిపోతారు నా మీద ఖర్చు చేయడానికి. కానీ వింశోత్తరి దశ నవాంశలో పనిచేసినంత అందంగా ఇంకెక్కడ పనిచేయదు. ఓకే, ప్లానెట్ గ్రహాలు నేర్పించిన తర్వాత వింశోత్తరి నేర్పిస్తాం. వింశోత్తరి తీసుకుని మీరు D1 చూస్తూ కూర్చున్నారు అంటే మీకు ఏమీ అర్థం అవుతుంది. ఎందుకు ఇది జరిగిందో 190 వాటిల్లో మీరు అసలు అర్థం చేసుకోవాలి. వింశోత్తరి చూస్తున్నారు, వేరియేషన్స్ పెట్టుకొని నవాంశ చూడండి, బ్రహ్మాండం పనిచేస్తుంది. D1 చూడకండి, వింశోత్తరి చూస్తే D10 చూడండి, D9 చూడండి, D7 చూడండి, బ్రహ్మాండం పనిచేస్తాయి. ఒక్క నవాంశ చూస్తున్నప్పుడు మాత్రము వేరియేషన్స్ వాడండి. మిగిలిన D10, D7 వాటికి జన్మతారగే నాకైతే పనికొస్తుంది. మన స్టూడెంట్లే ఒకళ్ళిద్దరు లేదు ఆ వాటికి D9 కూడా జన్మ పనిచేస్తుంది అన్నారు, పని చేయవచ్చు, కానీ వేరియేషన్ యూజ్ చేసుకుంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చేస్తుంది, ఎక్కడ వెతుక్కోకర్లేదు. సార్ ఇక్కడ వేరియేషన్ వాడినా అది జన్మతారనే అవుతుంది కదా సార్? వేరియేషన్ వాడినా జన్మతారే అవుతుందమ్మా. ఓకే, ఒకవేళ అలా అనుకున్నా కూడా D1 నుంచి సారీ లేదు, D1 నుంచి 9th లార్డ్కి డిస్పోజిటర్ జూపిటర్ అయ్యారు సార్. అలా అందువల్ల D1 లోనే లార్డ్షిప్స్ వాడితే పని చెయ్యదు. ఉత్త సప్తమాధిపతి ద్వితీయాధిపతి కనెక్షన్స్ ఉన్నాయేమో అని చూడండి. అప్పుడు కూడా సప్తమ ద్వితీయాల కనెక్షన్ వచ్చినప్పుడు రకరకాల ఫలితాలు ఉన్నాయి. ఓకే, ఒకటి డబ్బున్న కుటుంబంలోకి వెళ్ళచ్చు, పెద్ద కుటుంబంలోకి వెళ్ళచ్చు, లేదా పర్ఫార్మర్స్ అయిన కుటుంబంలోకి వెళ్ళచ్చు. ఓకే, లేదా ఇంకా రకరకాలు ఉన్నాయి, ఏమైనా చెప్పుకోవచ్చు ఆ రాశిని బట్టి. కానీ అలా చేయడం చాలా కష్టం. ఎప్పుడు చెప్తుంది ఏంటి అంటే D1 లో ఉత్త నక్షత్రాలని వాడండి. రాశి తుల్య నవాంశ చూసి పెళ్లి ఎలా ఉందో చెప్పండి. D9 లగ్నాన్ని చూసి కన్ఫర్మ్ చేయండి. నవాంశలోని రాశి తుల్యాన్ని ఖచ్చితంగా చూడండి. పెళ్లి చేసుకునే ముందు, పెళ్లి చేసుకోవడానికి సరి చెప్పే ముందు, అసలు పెళ్లి ఎలా ఉంది అని చెప్పడానికి, క్వాలిటీ ఆఫ్ మ్యారేజ్ చెప్పాలి అంటే రాశి తుల్య నవాంశ అన్నిటికంటే ఇంపార్టెంట్, మేజర్ రోల్. అది బాగుంది, నవాంశలో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నడిచిపోతుంది. కానీ దాంతో పాటు దశలు చూడండి. ఇప్పుడు దశ, రాశి తుల్య నవాంశ, లగ్నాత్తు ఉన్న ఇది అన్ని ప్రాబ్లం ఉన్నాయి కనుక ఈ అమ్మాయికి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు నవాంశ తీసుకుని మనం దశ వెరిఫికేషన్ కోసం చూసుకుంటే 7th హౌస్ ఫిక్స్డ్ సైన్ అయింది. సో 7th నుంచి 1579 తీసుకుంటాం కదా సార్. అప్పుడు జూపిటర్ బికమ్స్ 5th లార్డ్ గానీ ఈజ్ ఇన్ 2nd హౌస్. అలా కాదు. ఇదే ఇందాక సత్యరావు చెప్పిన మాట అదే. ఎప్పుడైతే పెళ్లి విడాకులకి దారి తీసే పెళ్లి అవుతుందో, ఇప్పుడు ఈ సంవత్సరం లోపు వెనక్కి వచ్చింది అమ్మాయి, ఎప్పుడైతే పెళ్లి విడాకులకు దారి తీసే పెళ్లి అవుతుందో 199 సార్లు ఇలాగే ఉంటుంది కనెక్షన్. అష్టమంతోనే వస్తుంది దశ. లేకపోతే చెప్పినట్టు 6 ఇంటి 8 6 కలిస్తే వస్తాయి దశ. నడుస్తున్న దశకి 6 8 కనెక్షన్ ఉండి తీరుతుంది. ఇది విడాకులకి దారి తీస్తోంది కాబట్టి ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? ఇప్పుడు ఈ అమ్మాయి అన్నట్టు పెళ్లికి ముందు మనం ఈ అమ్మాయి జాతకం చూపించారు, ఎవరైనా ఏం చేయొచ్చు, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు, దీన్ని 30 కాదు 33 చేస్తే సప్తమంలో గురువు ఉన్నాడు అయిపోతుంది అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. ట్రేడ్స్ చూడండి, D9 చూడండి. అందుకే ఈవెంట్స్ అడుగుతాం మనం. మనిషి ఏం చదివింది, ఎలా ఉంటుంది, ఏం చేస్తోంది, ఏం చెందుతోంది అన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత చెబితేనే వస్తుంది అందుకే ఫలితం.
చాలా మంది గుడ్డిగా ఏం చేస్తున్నారంటే డేట్ ఇచ్చేస్తున్నారు, టైం ఇచ్చేస్తున్నారు, ప్లేస్ ఇచ్చేస్తున్నారు, చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుందో అని. అలా చెప్పడానికి కుదరదు. ప్రతి నిమిషానికి 3 పుడుతున్నారు. ఇది ఒక 5 నిమిషాల తర్వాత జరిగే పెళ్లి అనుకోండి, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి విడిపోవడానికి. కానీ ఇక్కడ కూడా ఏంటి అంటే రాశితుల్య నవాంశ బాగులేదు కనుక బాగానే ఉన్నాయి ఛాన్సెస్. గుడ్. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి, లేదా ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు డివోర్స్ జరుగుతుందని కన్ఫర్మ్ చేయొచ్చా సార్ ఈ చార్ట్ కి? కన్ఫర్మ్. టైం చేసుకోండి, టైం చేస్తే తెలుస్తుంది. జూపిటర్ లోని 6th హౌస్ కనెక్షన్స్, 8th హౌస్ కనెక్షన్స్, ఓకే, గురువుని లగ్నంగా చేసుకొని 8వ ఇల్లు కూడా చూడొచ్చు. ఓకే, అలా కూడా వస్తుంది. అంటే అది వింశోత్తరి దశ అది నడుస్తున్నందువలన సార్, లేకపోతే జూపిటర్ హస్బెండ్ లాగానా? కాదు, వింశోత్తరి గురువు అవుతున్నాడు కనుక, గురు దశ నడుస్తుంది కనుక గురువు ఎక్కడున్నాడో అక్కడి నుంచి అష్టమాధిపతి కూడా చూడొచ్చు. 11th హౌస్ లోకి వచ్చారు, అక్కడ నుంచి అష్టమాధిపతి. కనెక్షన్ లో చూసుకోవాలమ్మా. 6, 8 కనెక్షన్స్ నేను పెద్ద వీడియోలో అవును, అవును. చూడండి. ఓకే.